నమస్తే. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. కాబోయే ప్రభుత్వ ఉద్యోగులకి స్వాగతం. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మీ యొక్క ప్రిపరేషన్ అనేది వేగంగా కొనసాగుతుందని అనుకుంటున్నాను. పోటీ పరీక్షలో విజయం సాధించాలి అంటే ప్రతి పేపర్ మీద శ్రద్ధ అనేది అవసరము. ఏ ఒక్క టాపిక్‌ను కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్‌తో పాటు లాజికల్ రీజనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్‌లో సక్సెస్ కావాలి అంటే ప్రతి టాపిక్ మీద మీరు మంచి శ్రద్ధ పెట్టి అవన్నీ నేర్చుకోవాలి. అందులో భాగంగా రీజనింగ్ అనేది, లాజికల్ రీజనింగ్ అనేది ఒక ముఖ్యమైన టాపిక్. ఈ టాపిక్ నుండి మనకు రేపటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌లో గానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్‌లోనైనా కూడా కనీసం 20 నుండి 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్‌లో ఓన్లీ రీజనింగ్ నుండి దాదాపు 50 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 50 నుండి ప్రిలిమ్స్‌లో 50 వస్తాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో 200 ప్రశ్నల్లో దాదాపు 100 ప్రశ్నలు కేవలం ఈ టాపిక్ నుండి వస్తాయి. కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ చేయండి. రెగ్యులర్‌గా క్లాసెస్ అటెండ్ కండి. ఇందులో భాగంగా రీజనింగ్ టాపిక్స్ ప్రజెంట్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఇందులో ఒక ముఖ్యమైన టాపిక్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్, తార్కిక వెన్ చిత్రాలు. ఏంటి తార్కిక వెన్ చిత్రాలు అంటే ఏమిటి? లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఏమిటి? దాని గురించి మనం చూద్దాం. ఉదాహరణకి మీరు మీ కుటుంబంలో సభ్యులు. మీ కుటుంబంలో సభ్యులు అంటే అసలు మీ కుటుంబం అంటే ఏంటి? మీరు, మీ మదర్, మీ ఫాదర్, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదంతా కూడా ఒక కుటుంబం. అంటే ఆ కుటుంబంలో మీరు ఒక సభ్యులు. కేవలం అదే కుటుంబమేనా అంటే మీరు మరొక కుటుంబం గ్రూప్ 1 యాస్పిరెంట్స్ ఆర్ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఫ్యామిలీలో కూడా మెంబర్. అంతేనా? ఒకవేళ మీరు ప్లేయర్ అయితే మీరు ప్లేయర్స్ అనే ఫ్యామిలీలో కూడా మెంబర్. ఒకవేళ మీరు డాన్సర్ అయితే డాన్సర్ అనే ఫ్యామిలీలో కూడా మీరు మెంబర్. ఒకవేళ మీరు సింగర్ అయితే సింగర్స్ ఫ్యామిలీలో కూడా మీరు మెంబర్ అవుతారు. అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో కాకుండా వివిధ రకాల కుటుంబంలో సభ్యులై ఉంటున్నారు. వివిధ రకాల కుటుంబం ఉన్నప్పుడు తన ఫ్యామిలీ అన్నప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ మదర్, ఫాదర్, సిబ్లింగ్స్ వస్తున్నారు. ఇవి కాకుండా మీరు విద్యార్థి కాబట్టి ప్రజెంట్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఒక విద్యార్థి. సో, విద్యార్థి అనే కుటుంబంలో కూడా మీరు ఒక మెంబర్ అవుతారు. మీరు పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారు. మీరు గ్రాడ్యుయేట్ కాబట్టి ఆల్రెడీ డిగ్రీ పూర్తి చేశారు కాబట్టి డిగ్రీ పట్టభద్రులు అనే ఒక కుటుంబంలో కూడా మీరు సభ్యులై ఉంటారు. ఇలా ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ కుటుంబాల్లో సభ్యులై ఉంటున్నారు. ఇప్పుడు క్వెషన్ ఏ విధంగా ఇస్తారు అంటే ఈ తార్కిక వెన్ చిత్రాలు, లాజికల్ వెన్ డయాగ్రామ్స్‌లో చిత్రాలు ఏ విధంగా ఇస్తారు అంటే ఎగ్జామ్‌లో మీకు 3 ఫ్యామిలీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 3 ఫ్యామిలీస్‌లో ఇచ్చిన తర్వాత ఈ క్రింది వాటిలో ఏ చిత్రము ఈ 3 కుటుంబాలని సూచిస్తుంది అని అడుగుతారు. అంటే కొన్ని కుటుంబాలు మరొక కుటుంబంలో భాగమై ఉంటాయి. కొన్ని భాగం కాకుండా డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే ఆ 3 ఫ్యామిలీస్ ఇచ్చి వాటి మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉంది అనేది కింద ఇచ్చిన 4 చిత్రాల ఆధారంగా మీరు ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, కాబట్టి ఎగ్జామ్‌లో 3 ఫ్యామిలీస్ ఇస్తారు. అలా అని డైరెక్ట్‌గా నేను 3 ఫ్యామిలీస్ కాకుండా మొదట ఒక 2 కుటుంబాలను ఇచ్చి వాటి మధ్య సంబంధం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఉదాహరణకి ఉదాహరణకి విద్యార్థులు, విద్యార్థులు, గాయకులు. విద్యార్థులు అనే ఒక కుటుంబం తీసుకున్నాం. గాయకులు అనే మరొక కుటుంబం తీసుకుందాం. ఈ రెండిటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది? విద్యార్థులందరూ గాయకులు కాదు. గాయకులందరూ విద్యార్థులు కారు. కానీ విద్యార్థులలో నో డౌట్ కొంతమంది గాయకులున్నారు. గాయకులలో కూడా కొంతమంది విద్యార్థులున్నారు. సమ్ స్టూడెంట్స్ ఆర్ సింగర్స్, సమ్ సింగర్స్ ఆర్ స్టూడెంట్స్. మరి దీన్ని ఏ విధంగా సూచిస్తాము అంటే ఇది విద్యార్థులు అనుకోండి, ఇది గాయకులు అనుకోండి. సో, ఇది విద్యార్థులు, ఇది గాయకులు. స్టూడెంట్స్ అండ్ సింగర్స్. కొంతమంది విద్యార్థులు గాయకులు, కొంతమంది గాయకులు స్టూడెంట్స్ అవుతారు కాబట్టి ఈ విధంగా మనం చూపించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇక్కడ మరొకటి చూడండి. ఏంటి నెక్స్ట్ వన్? కాకరకాయలు, కూరగాయలు. కాకరకాయలు, కూరగాయలు వారెన్నిటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది అంటే కాకరకాయలు అన్నీ కూడా కూరగాయల్లో భాగమే. అన్నీ కూడా కూరగాయల్లో భాగమే కాబట్టి దీనికి డయాగ్రామ్ మనం ఏ విధంగా సూచిస్తామంటే దీన్ని కాకరకాయలు అనుకుందాం, ఇది కూరగాయలు అనుకుందాం.
సో ఇది కాకరకాయలు, ఇది కూరగాయలు. సో కూరగాయలు అంటే మనకు ఎలా ఉంటుంది అంటే కాకరకాయలన్నీ కూడా కూరగాయలు భాగం కాబట్టి ఈ సర్కిల్ని బిగ్ సర్కిల్ లోపల, పై సర్కిల్ లోపల చూపించాల్సి ఉంటుంది. ఓకే. మరొక ఎగ్జాంపుల్ చూడండి. టేబుల్స్, చైర్స్. ఏ టేబుల్ చైర్ కాదు, ఏ చైర్ కూడా టేబుల్ కాదు. టేబుల్స్ అండ్ చైర్స్ అనేవి రెండు విభిన్నమైన కుటుంబాలు. ఇది టేబుల్స్, ఇది చైర్స్ తీసుకుంటే రెండు విభిన్న కుటుంబాలు వస్తున్నాయి. అంటే మనము రెండు కుటుంబాలు తీసుకున్నప్పుడు వాటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండవచ్చు అంటే ఒకటి మరొక దానిలో కొంత భాగమై ఉండవచ్చు, లేదా ఒకటి పూర్తిగా రెండవ దాంట్లో భాగమై ఉండవచ్చు, లేదా మొదటి దానికి రెండవ దానికి ఎలాంటి సంబంధం లేకుండా రెండు విభిన్న కుటుంబాలుగా ఉండవచ్చు. ఉదాహరణకి బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ ఒక ఫ్యామిలీ, గర్ల్స్ ఒక ఫ్యామిలీ తీసుకుంటున్నాం. ఏ బాయ్ కూడా గర్ల్ కాదు, ఏ గర్ల్ కూడా బాయ్ కాదు. కాబట్టి ఈ రెండిటిని రెండు విభిన్న కుటుంబాలుగా చూపించవచ్చు. అంటే రెండు కుటుంబాలు చూపిస్తే మనకు మూడు విభిన్నమైన డయాగ్రామ్స్ రావడం జరిగింది. కానీ ఎగ్జామ్లో మనకు ఎలా ఇస్తారు అంటే 2 ఫ్యామిలీస్ ఇవ్వరు, 3 ఫ్యామిలీస్ ఇస్తారు. ఒకవేళ 3 కుటుంబాలు ఇస్తే అందులో మనకు ఎలాంటి డయాగ్రామ్స్ ఉంటాయి అని మనం చూద్దాం. అందులో ఎలాంటి ఉండే అవకాశం ఉందో మనం పరిశీలిద్దాం. సో ముందుగా మీకు వివిధ రకాల డయాగ్రామ్స్ అన్ని ఆప్షన్స్ ఇస్తాను. దాని తర్వాత క్వశ్చన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆప్షన్ ఏ ఏంటి అంటే ఒక చిన్న సర్కిల్ చుట్టూ మరొక సర్కిల్, దానిపైన మరొక సర్కిల్ ఉంది. ఆప్షన్ ఏ. ముందు డయాగ్రామ్స్ చూస్తున్నాను మీకు. ఇది ఆప్షన్ బి తీసుకుంటే రెండు కుటుంబాలకి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆ రెండు కుటుంబాలు మరొక కుటుంబంలో భాగంగా ఉన్నాయి. దీని ఆప్షన్ బి గాను. అదేవిధంగా ఆప్షన్ సి, రెండు కుటుంబాలు ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి, అవి రెండు కూడా మరొక పెద్ద కుటుంబంలో భాగంగా అయి ఉన్నాయి. దట్ ఈజ్ ఆప్షన్ సి. ఒక కుటుంబం పూర్తిగా మరొక కుటుంబంలో భాగం ఉంది అండ్ థర్డ్ వన్ డిఫరెంట్గా ఉంది, ఆ రెండింటికి ఏమాత్రం సంబంధం లేకుండా. దట్ ఈజ్ ఆప్షన్ డి. ఒక ఫ్యామిలీకి మరొక ఫ్యామిలీ కొంత సంబంధం ఉంది, మరొక ఫ్యామిలీ అనేది వీటికి ఏమాత్రం సంబంధం లేకుండా అది సపరేట్గా ఉంది. ఈ మూడు ఫ్యామిలీస్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సపరేట్గా ఉన్నాయి. మూడు కూడా మూడు విభిన్న కుటుంబాలుగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఈ మూడు కుటుంబాల్లో వాటి మధ్య మొదటి దానికి మూడవ దానికి ఎలాంటి సంబంధం లేదు, కానీ రెండవ ఫ్యామిలీ మిగిలిన రెండింటితో ఏదో కొంత భాగం కలిసి ఉండడం జరిగింది. దీన్ని జీగా తీసుకోవచ్చు. అండ్ మూడు కుటుంబాలు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది, అది హెచ్ గాను. అండ్ చివర ఐ. ఇలా మనము 9 రకాల డయాగ్రామ్స్ తీసుకోవచ్చు. మనం ఫస్ట్గా మనం ఏం చేసాం, ముందు ఓన్లీ 2 ఫ్యామిలీస్ తీసుకుంటే ఇక్కడ 3 డయాగ్రామ్స్ మనకు కనబడుతున్నాయి. రెండు కుటుంబాలు తీసుకుంటే 3 డయాగ్రామ్స్ మనకు కనబడుతున్నాయి. కానీ ఇక మనకు 3 ఫ్యామిలీస్ తీసుకున్నట్లయితే 9 విభిన్న రకాల డయాగ్రామ్స్ కనబడుతున్నాయి. అయితే మీకు ఎగ్జామ్లో ఈ 9 చిత్రాలలో ఏవేని 4 మాత్రమే మనకి ఇస్తారు. ఎందుకు? ఎగ్జామ్లో మనకు ఆప్షన్ స్కేల్లో 4 ఉంటాయి కాబట్టి ఈ 9 చిత్రాల్లో ఏవైనా 4 ఇస్తారు. అందులో సరైన దాన్ని మీరు సమాధానం కనుక్కోవాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, ఇక ముందు ముందు ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి, దాని గురించి మనం తెలుసుకుందాం. సో రాయండి. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. మొదటి క్వశ్చన్ నోట్ చేసుకోండి. డాగ్స్, క్యాట్స్, ఎనిమల్స్. డాగ్స్, క్యాట్స్, ఎనిమల్స్. రాయండి. డాగ్స్, క్యాట్స్, ఎనిమల్స్. కుక్కలు, పిల్లులు, జంతువులు. కుక్కలు, పిల్లులు, జంతువులు. వీటి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంది? డాగ్స్, క్యాట్స్, ఎనిమల్స్ మధ్య ఎలాంటి సంబంధం ఉంది? మొదట ఇచ్చిన ఈ డయాగ్రామ్లో ఏ డయాగ్రామ్ సరైన సమాధానం అవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఈ 3 ఫ్యామిలీస్లో ప్రతి ఫ్యామిలీకి మిగిలిన 2 ఫ్యామిలీస్తో ఎలాంటి సంబంధం ఉందో ఆలోచించాలి. ఉదాహరణకి మనము డాగ్స్ అండ్ క్యాట్స్ తీసుకున్నట్లయితే ఏ డాగ్ కూడా క్యాట్ కాదు, ఏ క్యాట్ కూడా డాగ్ కాదు. అంటే ఏంటి? డాగ్స్ అండ్ క్యాట్స్ అనేవి 2 విభిన్నమైన కుటుంబాలు, ఒకదానికి మరొకటి సంబంధం లేదు కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. 2 సపరేట్ సర్కిల్స్ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క సర్కిల్ అనేది ఒక కుటుంబాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో ఆ సర్కిల్ ఏరియా ప్రకారము ఆ ఫ్యామిలీ యొక్క అంటే కెపాసిటీ ఎంత ఉంటుందని అనుకోకూడదు. కాబట్టి
ఈ ఏరియాని ఆ ఫ్యామిలీతో పోల్చకూడదు. అంటే ఫ్యామిలీ యొక్క ఏరియా లేదా ఫ్యామిలీ యొక్క కెపాసిటీ ప్రకారం ఒక సర్కిల్ పెద్దగా ఉంది, ఇంకొక సర్కిల్ చిన్నగా ఉంది కాబట్టి ఈ ఫ్యామిలీ చాలా పెద్దది, ఇది చిన్నది అని సర్కిల్ యొక్క ఏరియా ఆధారంగా ఆ ఫ్యామిలీని కేటాయించకూడదు. ఓకే. సో దెన్ ఇక్కడ మనం ఈ ప్రజెంట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే డాగ్స్ అండ్ క్యాట్స్ 2 విభిన్నమైన కుటుంబాలు. మరి ఇప్పుడు డాగ్స్‌కి, యానిమల్స్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆల్ డాగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యానిమల్. కుక్కలు అన్నీ కూడా జంతువులలో భాగమే. పిల్లులు అన్నీ కూడా జంతువులలో భాగమే కాబట్టి ఇవి 2 కూడా జంతువులనే మరొక సర్కిల్ లోపల ఉండాలి. జంతువులనే మరొక సర్కిల్ లోపల ఉండాలి. కాబట్టి ఇది డాగ్స్, ఇది క్యాట్స్, ఇది యానిమల్స్ అవుతుంది. సో డాగ్స్, క్యాట్స్, యానిమల్స్ ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇందులో మరొక క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే డాగ్స్, క్యాట్స్, పెట్స్. కుక్కలు, పిల్లులు, సాధు జంతువులు. కుక్కలు, పిల్లులు, సాధు జంతువులు. మీకు ఇచ్చిన ఇంతకుముందు ఇచ్చిన డయాగ్రామ్స్ని ఒక్కసారి అందరూ కూడా ఈ డయాగ్రామ్స్ని నోట్ చేసుకోండి. ఈ డయాగ్రామ్స్ అన్నిటిని కూడా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ తర్వాత చెప్పబోయే ప్రతి క్వశ్చన్ కూడా ఇక్కడ ఇచ్చిన ఈ 9 డయాగ్రామ్స్లో ఏదో ఒకటి మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్లు చేయడానికి ముందు ఇక మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ 9 డయాగ్రామ్స్ మీ నోట్బుక్లో నోట్ చేసుకొని నెక్స్ట్ ఇచ్చే ప్రశ్నలకి సమాధానం కనుక్కోండి. సెకండ్ క్వశ్చన్ ఏంది? డాగ్స్, క్యాట్స్, పెట్స్. పెట్స్ అంటే సాధు జంతువులు అని మీకు చెప్పాను. సాధు జంతువులు అని చెప్పాను. సో ఇప్పుడు వీటికి సంబంధం ఏంటి? డాగ్స్ అన్నీ కూడా పెట్స్ కావు. డాగ్స్ అన్నీ కూడా పెట్స్ కావు. కొన్ని కుక్కలు మాత్రమే సాధు జంతువులు. వీధి కుక్కలు చాలా ఉన్నాయి. అవి మీ అందరికీ తెలిసిందే. పిల్లులు అన్నీ కూడా సాధు జంతువులు కావు. కొన్ని బయట తిరిగే పిల్లులు కూడా చాలా ఉన్నాయి. సో సమ్ డాగ్స్ ఆర్ పెట్స్, సమ్ డాగ్స్ ఆర్ నాట్ పెట్స్. సమ్ క్యాట్స్ ఆర్ పెట్స్, సమ్ క్యాట్స్ ఆర్ నాట్ పెట్స్. అయితే డాగ్స్, క్యాట్స్ చూస్తే ఏ డాగ్ కూడా క్యాట్ కాదు, ఏ క్యాట్ కూడా డాగ్ కాదు. మరి ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించిన డయాగ్రామ్లో ఏది కరెక్ట్ ఆన్సరు? ఇప్పుడు మీరు క్లాస్ వింటున్న వాళ్ళందరూ కూడా ఒక సపరేట్ నోట్బుక్, పెన్ను తీసుకొని కూర్చోండి. దీనికి ఆన్సర్ మీ నోట్బుక్లో నా ఎక్స్ప్లెనేషన్ కన్నా ముందు మీరు రాసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు చూడండి, ద కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఇది డాగ్స్, ఇది పెట్స్, ఇది క్యాట్స్. మొదటి దాన్ని డాగ్స్ అని, సెకండ్ పెట్స్ అని, లాస్ట్ క్యాట్స్. సో ఏంటి ఇప్పుడు డాగ్స్ అంటే ఏంటి? ఈ పెద్ద సర్కిల్లో డాగ్స్ అవుతుంది, పెద్ద సర్కిల్లో డాగ్స్ అవుతుంది. ఇందులో ఈ పార్ట్ వరకు డాగ్స్ కానీ పెట్స్ కావు. అంటే ఇవి కుక్కలే కానీ సాధు జంతువులు కావు. ఎక్కడైతే నేను రెడ్ సర్కిల్ తీసుకున్నానో, రెడ్ లైన్స్ తీసుకున్నానో ఆ పార్టు వీధి కుక్కల కిందికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ పార్ట్, ఈ లాస్ట్ సర్కిల్ క్యాట్స్, పిల్లులు అనే విషయం మీకు తెలుసు. ఎక్కడైతే నేను రెడ్ లైన్స్ తీసుకున్నానో అది వీధిలో తిరిగే పిల్లులు అయి ఉంటాయి, అంతేగాని పెట్స్ సాధు జంతువులు కావు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈ మధ్యలో ఉన్న ఈ పార్ట్ ఏంటి? డాగ్స్ అండ్ పెట్స్ రెండిట్లో భాగంగా ఉన్నాయి కాబట్టి ఇవి సాధు జంతువులు. కొన్ని కుక్కలు సాధు జంతువులు, కొన్ని పిల్లులు సాధు జంతువులు. మరి మధ్యలో ఉన్న ఈ పార్ట్ ఏంటి? మధ్యలో ఉన్న ఈ పార్ట్ ఏంటి అంటే అవి డాగ్స్ అండ్ క్యాట్స్ కాకుండా అదర్ పెట్స్. సాధు జంతువులు అంటే కేవలం కుక్కలు, పిల్లులు మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీకు ఈ మిడిల్ పార్ట్ పెట్స్ అదర్ దెన్ డాగ్స్ అండ్ క్యాట్స్ రావడం జరుగుతూ ఉంది. థర్డ్ క్వశ్చన్, ఉదాహరణకి ఒక డాక్టర్స్ తీసుకోండి. డాక్టర్స్, పేషెంట్స్, హ్యూమన్ బీయింగ్. డాక్టర్స్, పేషెంట్స్, హ్యూమన్. సో డాక్టర్స్, పేషెంట్స్, హ్యూమన్ తీసుకున్నట్లయితే దీనికి ఎలాంటి సంబంధం ఉంటుంది? డాక్టర్స్, పేషెంట్స్ కొంతమంది ఏమనుకుంటారంటే ఈ 2 విభిన్న కుటుంబాలు అని అనుకుంటారు. ఏ డాక్టర్ కూడా పేషెంట్ కాదు, ఏ పేషెంట్ కూడా డాక్టర్ కాదు అని కొంతమంది అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. అదే కరెక్ట్ అయి ఉంటే అందరూ ఈరోజు మెడిసినే చేసేవారు. ఎందుకంటే ఈరోజు మనకున్న ఆస్తులలో ముఖ్యమైన ఆస్తి ఏంటి అంటే మనం ఆరోగ్యంగా ఉండడమే అన్నిటికన్నా గొప్ప ఆస్తి. సో దానికి మించిన ఆస్తి అనేది లేదు. సో డాక్టర్స్, పేషెంట్స్ 2 విభిన్న కుటుంబాలు కాదు. కొంతమంది డాక్టర్లు పేషెంట్గా ఉన్నారు. ఈ క్షణంలో కూడా ఎంతోమంది డాక్టర్లు ఒక పేషెంట్గా బెడ్ మీద ఉన్నారు. సో కాబట్టి ఆల్ డాక్టర్స్ ఆర్ నాట్ హెల్దీ పర్సన్స్. సమ్ డాక్టర్స్ ఆర్ పేషెంట్స్. కొంతమంది డాక్టర్లు పేషెంట్లు, కొంతమంది పేషెంట్లు డాక్టర్లు కూడా. అయితే ఇక్కడ నెక్స్ట్ మనం హ్యూమన్ చూసినట్లయితే మానవులు.
డాక్టర్లందరూ కూడా మానవులే, అందులో సందేహం లేదు. డాక్టర్ ఎవరవుతారు? ఒక జంతువు డాక్టర్ అయ్యే అవకాశం ఉందా? లేదు. సో, ఆల్ డాక్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ హ్యూమన్. అంటే డాక్టర్స్ అనే సర్కిల్ ఎక్కడ ఉండాలి? హ్యూమన్, మానవులు అనే సర్కిల్ లోపల ఉండాలి. ఎందుకు అంటే డాక్టర్లందరూ కూడా మానవులే కాబట్టి డాక్టర్స్ అనే సర్కిల్ హ్యూమన్ లోపల ఉండాలి పూర్తి స్థాయిలో. అదేవిధంగా పేషెంట్స్ మనం తీసుకున్నట్లయితే పేషెంట్స్కి డాక్టర్స్ చూద్దాం. పేషెంట్లలో కొంతమంది డాక్టర్లు అంటే పేషెంట్స్ సర్కిల్ అనేది డాక్టర్స్ మీద కొంతవరకు ఓవర్లాప్ కావాలి. అండ్ పేషెంట్స్ అండ్ వాట్ వి కాల్ నెక్స్ట్ వన్ ఇస్ హ్యూమన్ బీయింగ్. ఆ రెండింటికి సంబంధం ఏంటి? పేషెంట్స్ అందరూ హ్యూమనేనా? అందరూ మానవులేనా? నో. పేషెంట్స్ అంటే కేవలం మానవులు మాత్రమే కాదు, ఎన్నో జంతువులు, ఎన్నో పక్షులు కూడా పేషెంట్లుగా ఉన్నాయి. సో, ఈ ఎర్త్ అనేది కేవలం మీకోసం, నా కోసం, మానవుల కోసమే ఉందా? నో. జంతువుల యొక్క జనాభా, పక్షుల యొక్క జనాభాతో పోలిస్తే మన మానవుల జనాభా అనేది చాలా తక్కువ. మన మానవుల యొక్క జనాభా చాలా తక్కువ. కాబట్టి ఈ పేషెంట్స్ అనేది పేషెంట్స్‌లో డాక్టర్లు ఉన్నారు, పేషెంట్స్‌లో హ్యూమన్ ఉన్నారు, మానవులు ఉన్నారు. మానవులు కాకుండా కూడా అదర్ కేటగిరీ అయిన బర్డ్స్ అండ్ యానిమల్స్ కూడా ఉన్నాయి. సో, కాబట్టి మీరు ఏం చేయాలి? ఇది డాక్టర్స్ తీసుకుంటే ఇది డాక్టర్స్ అనుకోండి, ఇది పేషెంట్స్ అనుకోండి. డాక్టర్‌లో కొంత భాగం పేషెంట్సు, పేషెంట్స్‌లో కొంత భాగం డాక్టర్సు. ఆ రెండిటి మధ్య ఇలాంటి డయాగ్రామ్ రావడం జరుగుతుంది. డాక్టర్స్, హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే ఇది డాక్టర్సు, ఇది హ్యూమన్ బీయింగ్స్. అంటే డాక్టర్లు అందరూ కూడా మానవుల లోపల మధ్యలో ఉండాలి. ఇది ఒక డయాగ్రామ్ అవుతుంది. ఇప్పుడు పేషెంట్స్ అండ్ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే ఇది పేషెంట్స్ అందరూ కూడా హ్యూమన్ బీయింగ్ కాదు. పేషెంట్స్‌లో కొంతమంది మానవులు ఉంటారు, కొన్ని జంతువులు, పక్షులు కూడా ఉంటాయి. ఈరోజు మనకు మహానగరాలలో కేవలం డాగ్స్ కోసము, క్యాట్స్ కోసం, వాటి కోసం, అదర్ యానిమల్స్ కోసము ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా ఉన్నాయి. సో, కాబట్టి ఇది పేషెంట్సు, ఇది హ్యూమన్ తీసుకుంటే పేషెంట్స్‌లో కొంతమంది హ్యూమన్స్‌లో కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. సో, కాబట్టి ఈ 3 ఫ్యామిలీస్‌లో 2 ఫ్యామిలీస్ తీసుకుంటే మనకు 3 డిఫరెంట్ డయాగ్రామ్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ మూడిటిని మనం క్లబ్ చేసినట్లయితే, ఈ మూడిటిని క్లబ్ చేసి ఒకే డయాగ్రామ్ తీసుకోవాలి. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఇది ఇది డాక్టర్స్ తీసుకుంటున్నాను. డాక్టర్స్ అన్నప్పుడు హ్యూమన్స్ అనేది డాక్టర్స్ చుట్టూ ఉండాలి. ఇది డాక్టర్స్ తీసుకున్నాం ఇన్నర్ సర్కిల్, ఇది హ్యూమన్స్ తీసుకున్నాం. డాక్టర్స్ అందరూ కూడా హ్యూమన్‌లో భాగమే. ఇప్పుడు నెక్స్ట్ మనకేంటి? ఈ డాక్టర్స్ అండ్ పేషెంట్స్ తీసుకోవాలి, అండ్ హ్యూమన్ అండ్ పేషెంట్స్ తీసుకోవాలి. సో, ఈ పేషెంట్స్‌లో కొంత భాగం డాక్టర్స్ మీద ఓవర్‌లాప్ కావాలి, పేషెంట్స్‌లో కొంత భాగం హ్యూమన్ మీద కూడా ఓవర్‌లాప్ కావాలి. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే ఇది పేషెంట్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ పేషెంట్స్‌లో కొంత భాగం డాక్టర్స్‌లో చూపించింది, పేషెంట్స్‌లో కొంత భాగం హ్యూమన్ మీద సూచించింది. కాబట్టి ఐ అనేది సరైన సమాధానం అవుతుంది. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వెషన్. డాక్టర్స్, కాంపౌండర్స్, హ్యూమన్. డాక్టర్స్, కాంపౌండర్స్, హ్యూమన్. దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటాము? డాక్టర్స్, కాంపౌండర్స్, హ్యూమన్స్ అనే దాన్ని ఏ విధంగా తీసుకుంటామంటే, డాక్టర్స్ అందరూ కూడా హ్యూమన్‌లో భాగమే, మానవుల్లో భాగమే. కాంపౌండర్స్ అందరూ కూడా మానవుల్లో భాగమే. ఎందుకంటే ఆల్ కాంపౌండర్స్ ఆర్ హ్యూమన్. సో, జంతువులు కానీ, పక్షులు కానీ కాంపౌండర్స్ అయ్యే అవకాశం లేదు. సో, డాక్టర్స్ అందరూ హ్యూమన్‌లో భాగమే. ఇది కాంపౌండర్స్ అందరూ కూడా హ్యూమన్‌లో భాగమే. కానీ డాక్టర్స్, కాంపౌండర్స్ మనం చూసినట్లయితే ఈ రెండు కూడా 2 విభిన్నమైన కుటుంబాలు. సో, కాబట్టి ఇది డాక్టర్స్ తీసుకోండి, ఇది కాంపౌండర్స్ తీసుకోండి. అందరూ కూడా హ్యూమన్‌లో భాగమే, మానవుల్లో భాగమే. సో, దిస్ ఈజ్ డాక్టర్స్, దిస్ ఈజ్ పేషెంట్స్. డాక్టర్స్ అండ్ పేషెంట్స్ అండ్ ఇట్ ఈజ్ హ్యూమన్. మానవులలో అది భాగం అయి ఉంటుంది. సో, ఈ విధంగా మనం ఆన్సర్ తీసుకుంటాం. వాట్ ఈస్ ద ఫిఫ్త్ క్వశ్చన్? మిల్క్, వాటర్, లిక్విడ్. మిల్క్, వాటర్, లిక్విడ్. పాలు, నీరు, ద్రవ పదార్థాలు. పాలు, నీరు, ద్రవ పదార్థాలు. వీటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? పాలు మొత్తం కూడా ద్రవ పదార్థంలో భాగమే, నీరు మొత్తం కూడా ద్రవ పదార్థంలో భాగమే. టోటల్ మిల్క్ అండ్ వాటర్ ఆర్ పార్ట్ ఆఫ్ లిక్విడ్స్. మరి పాలకు నీటికి ఉన్న సంబంధం ఏంటి అంటే, ఇవి రెండు కూడా 2 విభిన్నమైన కుటుంబాలు. పాలు ఏది కూడా నీరు కావు, నీరు ఏది కూడా పాలు కాదు. అయితే కొంతమంది విద్యార్థులు వాదించవచ్చు, సార్ మేము డైలీ మిల్క్ పర్చేజ్ చేస్తున్నాము, పర్చేజ్ చేసిన పదార్థంలో కొంచెం వాటర్ కలిపి ఇస్తున్నాడు కదా అని అనవచ్చు. సో, మనం అందరం కూడా పాలు కొంటున్నామని అపోహ పడుతున్నాము. మనం తీసుకునేది పాలు కాదు, కల్తీ అయిన పాలు.
దట్ ఈస్ నాట్ ఏ ప్యూర్ మిల్క్. సో దట్ ఈస్ అడల్టరేటెడ్ మిల్క్. మనం తీసుకుంది పాలు అని మనం భ్రమపడుతున్నాం కానీ పాలు అమ్మే వ్యక్తి కొంతమంది అందులో వాటర్ కలిపి ఉండవచ్చు. అంటే కొంతమంది వాటర్ కలుపుతుంటారు, కొంతమంది కలపరు. సో ఇక అంటే అందరూ కలుపుతారని కాదు కానీ కొంతమంది కలిపే అవకాశం ఉంది. అది సరైన పాలు కావు, అది కల్తీ పాలు, గుర్తుంచుకోండి. సో పాలు అనేది సపరేట్ కేటగిరీ, నీళ్ళు అనేది అది కూడా సపరేట్ కేటగిరీ. కూడా 2 భిన్నమైన కుటుంబాలు. 2 భిన్నమైన కుటుంబాలు. ఇవి 2 కూడా లిక్విడ్స్ అనే దాంట్లో భాగమై ఉంటాయి. ఇవి 2 కూడా లిక్విడ్స్, ద్రవ పదార్థాలు అనే దాంట్లో భాగమై ఉంటాయి. దిస్ ఈజ్ మిల్క్, దిస్ ఈజ్ వాటర్, దిస్ ఈజ్ లిక్విడ్స్, దిస్ ఈజ్ లిక్విడ్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్, పేపర్, కాపర్, అండ్ ఎలక్ట్రికల్ వైర్. పేపర్, కాపర్ అండ్ ఎలక్ట్రికల్ వైర్ ఏంటి? వీటి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పేపర్ ఏంటి, కాపర్ ఏంది, ఎలక్ట్రికల్ వైర్ ఏంది? పేపర్కి ఎలక్ట్రికల్ వైర్కి సంబంధం లేదు. ఏ పేపర్ కూడా ఎలక్ట్రికల్ వైర్ కాదు, ఏ పేపర్ కూడా కాపర్ కాదు. కానీ కాబట్టి దీని బట్టి ఏమర్థమవుతుంది? పేపర్ అనేది ఒక సర్కిల్ సపరేట్గా ఉండాలి. ఈ రెండింటికి ఏమాత్రం టచ్ కాకుండా సపరేట్గా ఉండాలి. పేపర్ అనేది ఈ రెండింటికి ఏమాత్రం టచ్ కాకుండా సపరేట్గా ఉండాలి. దెన్ ఇప్పుడు మిగిలిన 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. కాపర్ ఏంటి, ఎలక్ట్రికల్ వైర్ ఏంది? కాపర్కి ఎలక్ట్రికల్ వైర్కి సంబంధం ఏంటి అంటే, ఈరోజు విద్యుత్ వైర్లు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా కాపర్తో తయారవుతున్నాయా అంటే కాదు. కొన్ని వైర్లు మాత్రం కాపర్తో తయారవుతున్నాయి, మరి మిగతా వైర్లు ఏంటి అంటే అదర్ దెన్ కాపర్ ఒకటే కాదు, అల్యూమినియం కానీ ఇంకా ఇతర కొన్ని సందర్భాల్లో గోల్డ్, సిల్వర్ని కూడా రేర్ కేసెస్లో ఇండస్ట్రియల్ పర్పస్లో సిల్వర్ని కూడా అక్కడ విద్యుత్ వాహినిగా వాడడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి గుర్తుంచుకోండి, పేపర్ అనేది సపరేట్ ఐటెం. కాపర్ అండ్ ఎలక్ట్రికల్ వైర్ చూసుకున్నట్లయితే కాపర్లో కొంత భాగం ఎలక్ట్రికల్ వైర్, కాపర్లో మరికొంత భాగాన్ని ఇతర అవసరాల కోసం కూడా వాడుతూ ఉన్నాము. అంటే పూర్తి కాపరు ఎలక్ట్రికల్ వైర్ కోసం కాదు, పూర్తి ఎలక్ట్రికల్ వైర్ కాపర్తో తయారు చేయడం లేదు. కాబట్టి దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే, ఇది కాపర్ తీసుకోండి, ఇది పేపర్ తీసుకోండి, ఇది ఎలక్ట్రికల్ వైర్ తీసుకోండి. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. వాట్ ఈస్ ద 7th క్వశ్చన్? ఇక్కడ 7th క్వశ్చన్ మనం చూసినట్లయితే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాగ్రత్తగా గమనించండి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పొలిటీషియన్స్ అండ్ ఇన్ఫాంట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు. ఇన్ఫాంట్స్ అంటే ఏంటి? ఇన్ఫాంట్స్ అంటే పసిపిల్లలని మనం ఇన్ఫాంట్స్ అంటాము. అంటే లెస్ దెన్ 1 year, 1.5 year బేబీస్, లెస్ దెన్ 1 year and 1.5 year బేబీస్ ఆర్ నోన్ యాజ్ ఇన్ఫాంట్స్. సో సంవత్సరం లోపల ఉన్న వాళ్ళని ఇన్ఫాంట్స్ అని తెలుగులో అయితే పసిపిల్లలు అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 కుటుంబాలు ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ 3 కుటుంబాలు అంటే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని, రాజకీయ నాయకులు అని, అదేవిధంగా ఇన్ఫాంట్స్ పసిపిల్లలని. ఇప్పుడు ఈ పసిపిల్లలు రాజకీయ నాయకులు అయ్యే అవకాశం లేదు, రాజకీయం అంటే ఏంటో వారికి ఏమాత్రం తెలియదు. అదేవిధంగా ఈ పసిపిల్లలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అయ్యే అవకాశం లేదు. అంటే ఈ పసిపిల్లలు అనే సర్కిల్ ఒకటి సపరేట్గా ఉండాలి, అంటే ఈ రెండింటికి ఏమాత్రం సంబంధం లేకుండా. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు అని ఇవ్వడం జరిగింది. ఆ రెండింటికి ఉన్న సంబంధం ఏంటి ఆలోచించండి. పసిపిల్లలు అనేది సపరేట్ కేటగిరీ, నో డౌట్. పసిపిల్లలు అనేది ఈ రెండింటికి ఏమాత్రం సంబంధం లేకుండా సపరేట్గా తీయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంది? మిగిలిన 2 కుటుంబాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఈ రెండింటికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అని మనం పరిశీలించినట్లయితే, ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా రాజకీయ నాయకుడు కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాదు, అయ్యే అవకాశం కూడా లేదు. అయితే ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జాబ్ వచ్చిన తర్వాత కొంతకాలానికి
వారిలో ఏదో ఒక అలజడి మొదలవుతుంది. ఏదో ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. ఏంటి ఆ కారణం అంటే, ఈరోజు నేను ఎంతో కష్టపడి లక్షలాది మంది పోటీ పడ్డ ఈ ఎగ్జామ్‌లో విజయం సాధించి ఒక ప్రభుత్వ జాబ్ సంపాదించడం జరిగింది. కానీ ఏమాత్రం పెద్దగా చదువులు లేని ఒక రాజకీయవేత్త నా మీద అజమాయిషీ చెలాయించడం ఏంటి అని కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఎమ్మెల్యేనో, ఎంపీనో కావాలని కలలు కంటూ ఉన్నారు. సో, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్‌లో ఉన్నా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి మన మామూలుగా ఈ ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో చేసే అవకాశం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ మాత్రమే కాదు, ఒక సర్పంచ్‌గానో, ఒక వార్డ్ మెంబర్‌గానో చేసే అవకాశం లేదు. అయినప్పటికీ ఈరోజు చాలామంది సీనియర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ఎమ్మెల్యేగానో, ఎంపీగో కావాలని కలలు కంటూ ఉన్నారు. మరి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. నిజంగా సీరియస్‌గా వాళ్ళు కావాలి అని అనుకుంటే ఒక మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం అంటే, ముందుగా వాళ్ళ యొక్క జాబ్‌కి రిజైన్ చేయాలి. జాబ్‌కి రిజైన్ చేసిన తర్వాతనే వారు పాల్గొనే అవకాశం ఉంటుంది. రీసెంట్‌గా మీరు గమనించే ఉంటారు. ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రవీణ్ కుమార్ గారు మొన్నటి వరకు ఐపీఎస్ ఆఫీసర్. వారు జాబ్ చేస్తున్నప్పుడు మరి వారి ఆలోచన ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కానీ జాబ్ రిజైన్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటి అంటే, ఇమ్మీడియేట్‌గా ఒక పార్టీలోకి రావడం జరిగింది. అంటే జాబ్‌లో ఉన్న చివరి క్షణాల్లో కొంచెం అసంతృప్తిగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఒక జాబ్ చేసుకుంటూ రాజకీయంలో పాల్గొనే అవకాశం లేదు. ఆ విషయం వారికి కూడా తెలుసు కాబట్టి వారు ఒక ఐపీఎస్ అనేది ఒక అత్యుత్తమైన పోస్టు. దాన్ని జాబ్ దానికి రిజైన్ చేసి ఒక కొత్తగా పార్టీలోకి చేరి ఈరోజు రాజకీయాల్లో కూడా పాల్గొంటున్నారు. సో, కాబట్టి ఏ రాజకీయవేత్త కూడా గవర్నమెంట్ జాబ్‌కి ఎలిజిబిలిటీ లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరు కూడా రాజకీయాల్లో పాల్గొనడానికి అవకాశం లేదు. ఇంతగా చెప్పిన తర్వాత మీకు డౌట్ రావచ్చు. ఏంటి ఆ డౌట్ అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కొద్ది రోజుల ముందు ప్రొఫెసర్ కోదండరామ్ గారు రాజకీయాల్లో పాల్గొన్నారు. జాక్ చైర్మన్‌గా పనిచేశారు. ఇప్పుడంటే వారు రిటైర్డ్ అయిపోయారనుకోండి. బట్ అప్పుడు మాత్రము వారు ఏ విధంగా చేయగలిగారు? అప్పుడు వారు జాబ్ చేస్తూ ఈ రాజకీయ కార్యక్రమాల్లో ఎలా పాల్గొనగలిగారు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే కరెక్ట్ రీజన్ నాకు తెలియదు కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లో ప్రొఫెసర్లు మాత్రం పాల్గొనే అవకాశం కల్పించింది. ప్రొఫెసర్స్ జాబ్ రిజైన్ చేయకుండా రాజకీయాల్లో పాల్గొనవచ్చు. వారికి మాత్రమే మినహాయింపు ఉంది. ఇంకా ఎవరికీ లేదు. సో, మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని చూసే ఉంటారు. నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్‌గా చేస్తూనే ఎమ్మెల్సీ కూడా పనిచేయడం జరిగింది. సో, కాబట్టి ఇక్కడ వారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌లో ఎవరు కూడా పాల్గొనే అవకాశం మనకు లేదు. సో, కాబట్టి దీనికి డయాగ్రామ్‌ను ఏ విధంగా సూచిస్తాము అంటే, 3 విభిన్న కుటుంబాలు. ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రాజకీయవేత్త కాదు. ఏ రాజకీయ నాయకుడు పసిపిల్లవాడు కాదు. ఏ పసిపిల్లవాడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఒకవేళ ఇక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బదులు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే కొంతమంది ప్రొఫెసర్స్ రాజకీయ నాయకులుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే డయాగ్రామ్ ఈ విధంగా అవుతుంది. సో, ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్‌లో ఇంకా ఎన్నో మోడల్స్ ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత వీడియోలు చెప్పుకుందాం. బట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నా యొక్క రిక్వెస్ట్, ప్రతిసారి మీకు చెప్తున్నాను, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ తీసుకోండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ తీసుకొని ఆ క్వెషన్‌ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.